హలో అండి. యాహ్! హాయ్. సో ఫస్ట్ డయాబెటిస్ గురించి మాట్లాడదాం. సో అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్? అని ఫస్ట్ థింగ్ డాక్టర్స్ చెప్పేదేంటంటే, డయాబెటిస్ టైప్ 2లో ఏంటి ఎక్కువ ఇన్సులిన్ అనేది హార్మోన్ ఉంటది. ఇన్సులిన్‌కి రెసిస్టెన్స్ ఉంటది. సో, లైక్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వాలి. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే షుగర్స్‌ని అది మెటబాలైజ్ చేసి అంటే వేరే ఆర్గాన్స్‌కి యుటిలైజ్ చేసుకొని అలాగా చేసేది ఇన్సులిన్. సో, దాని ఫంక్షనింగ్‌కి రెసిస్టెన్స్ వస్తుంది. సో, ఇన్సులిన్ ఉంటుంది. బట్ ఆ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది డీరేంజ్ అవుతుంది. సో, షుగర్స్ కంటిన్యూయస్‌గా బ్లడ్‌లో ఎక్కువుంటాయి. సో, డయాబెటిస్‌కి చెప్పేదేంటి అంటే, లో కార్బోహైడ్రేట్ డైట్ అంటాము. ఓకే. సో, కార్బోహైడ్రేట్స్ మళ్ళీ లైక్ జనరల్‌గా కార్బోహైడ్రేట్స్ తగ్గించండి అని చెప్పకుండా, అందులో గుడ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము. ఓకే. ఇప్పుడు రైసే తీసుకోండి. వైట్ రైస్‌కి, బ్రౌన్ రైస్‌కి దేర్ ఈస్ మచ్ డిఫరెన్స్. కమింగ్ టు రైస్ అయినా, చపాతీ అయినా ఏదైనా మోడరేషన్. సో, పేషెంట్స్‌కి సింపుల్‌గా అర్థమయ్యేలాగా లైక్ 4 బౌల్ కాన్సెప్ట్ చెప్తా. ఓకే. చిన్న బౌల్స్ ఉంటాయి కదా! ఒక 150 ఎంఎల్ టు 200 ఎంఎల్ వాటర్ పట్టేవి. ఒక సేమ్ ఈక్వల్ క్వాంటిటీ బౌల్స్ తీసుకోండి 4. ఒక దాంట్లో కూరగాయలు లైక్ సలాడ్ ఫామ్‌లో సలాడ్ అంటే మళ్ళీ ఏం ఎగ్జాటిక్ అవసరం లేదు. జనరల్‌గా మనకి సీజనల్ దొరికే ఆనియన్ ఉంటుంది. టొమాటోస్ ఎనీ సీజన్ ఉంటాయి. అండ్ బీట్రూట్ అయినా, క్యారెట్ అయినా, క్యుకుంబర్స్ సమ్మర్స్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ Salad. త్రూ ఔట్ ద ఇయర్ దొరుకుతున్నాయి క్యుకుంబర్. సో, అవి కట్ చేసుకొని ఒక బౌల్ నిండా పెట్టుకోండి. ఎనీథింగ్ ఏదైనా అన్ని మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. ఒకటైనా పర్వాలేదు. రైట్. సో, ఇంకొక దాంట్లో ఏంటంటే కర్రీ. జనరల్‌గా కర్రీ చేసుకుంటాం కదా! ఎట్లా చేసుకున్నా అది ఫ్రై లాగా చేసుకున్నా, కొంచెం గ్రేవీ ఏసుకొని చేసుకుని ఏదైనా ఇంకో బౌల్ ఫుల్ కర్రీ పెట్టుకోండి. ఓకే. ఇంకా థర్డ్ బౌల్‌కొచ్చేసరికి ప్రోటీన్ రిచ్ ఉండాలి. ఓకే. సో, ప్రోటీన్ అంటే మళ్ళీ లైక్ పాలకూర పప్పైనా, చుక్కకూర పప్పైనా ఏదైనా లీఫీ వెజిటబుల్స్ తోటి పప్పు. లేదు అంటే సాంబార్. సో, సాంబార్‌లో వెజిటబుల్ బౌల్‌లో పెట్టుకోవచ్చు. సాంబార్ కంటెంట్ మాత్రం అందులో ఉండాలి. ఓకే. లేదు అంటే ఇంకా మీట్ ఉంది అనుకోండి, చికెన్ కూడా అందులో కూడా లీన్ మీట్ ప్రిఫర్ చేయాలని చెప్తాం. రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. లైక్ మటన్ కానీ, ప్రాన్స్ కూడా వెరీ వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకుంటే బెటర్. సీ ఫుడ్‌లో మళ్ళీ ఇంకా ఫిష్ కానీ, చికెన్ యూ కెన్ టేక్. అంటే వీక్లీ 2, 3 డైలీ టైమ్స్. తీసుకోవచ్చా చికెన్ అండ్ ఫిష్ ఇవన్నీ కూడా డైలీ తీసుకోవచ్చా డయాబెటిక్ డైలీ పేషెంట్స్? అడ్వైస్ చేయము. వీక్లీ 2 టైమ్స్. ఓకే. సో, అందులో 2 ఆర్ 3 టైమ్స్ ఈజ్ ఓకే. సీ అది కూడా